ఓకే. ఇంటర్వ్యూ ముగించే ముందు హిందీ భాష మీద కూడా కొంత రాద్ధాంతం జరుగుతోంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందీని మాపిన బలవంతంగా రుద్దుతారా అన్నది ఇప్పుడు ఇష్యూ పెద్దది అవుతుంది. ఆ విషయంలో మన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. హిందీ నేర్చుకుంటే పిల్లలకి మంచిదే కదా ఆయన అన్నారు. దానిపైన కూడా మనం మాట్లాడదాం. దీనిపై ఏం చెప్తారు? అంటే భాషని రుద్దుతారా మా లోకల్ భాషలు ఉంటుండగా అనేది వాళ్ళ అభ్యంతరం. అంటే ఈ లోకల్ భాషల వాళ్ళకి అంత భయమా వాళ్ళ భాషని వాళ్ళు మర్చిపోతారని? ఏంటండి, అంతేనా మీకు మీ భాష మీద ప్రేమ? ఓకే. అంతేనా మీ మీద మీకున్న నమ్మకము? సమస్య హిందీలో లేదు సార్, సమస్య నీలో ఉంది. నువ్వు నీ తమిళ్ మర్చిపోతావైతే, నీ మరాఠీ మర్చిపోతావైతే, నువ్వు అయితే ఫస్ట్ ముందు కన్నడ అంటే నీ కన్నడాన్ని సరిగ్గా నేర్చుకో. నువ్వు ఏదో నాచిన జాని ఆంగన్ తేడానని, నీకు డాన్స్ రావట్లేదంటే భూమి కింద మీద ఉందని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. అలాగుంది అత్తగారు అన్నందుగా తోడుకోడు నవ్వినందుకు. ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఫారిన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఫ్రెంచ్ నేర్చుకుంటారు. ఈ కర్ణాటకలో చాలా మంది, తమిళనాడులో వీళ్ళందరూ, మహారాష్ట్రలో కూడా వాళ్ళు ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. అంటే మీరు ఇవన్నీ మర్చిపోయారనా? అట్లాంటప్పుడు మీరు హిందీ సినిమాలు కూడా చూడకూడదు. ఏమి మీరు హిందీ వాళ్ళతో వెళ్ళి వ్యాపారం కూడా చేయకూడదు. హిందీ వాళ్ళ వ్యాపారం ఇక్కడ రాకూడదు. మీకు సిబిఎస్ఈ స్కూల్స్ వద్దు, సెంటర్ ఫండ్ వద్దు మీకు. అట్లయితే ఎందుకని? ఓకే, ఇది ప్రజలలో సమస్య కాదండి. నేను తమిళనాడుకు కూడా వెళ్తాను, చెన్నైకి వెళ్తాను, నాకు తెలుసు. కర్ణాటక తెలుసు, నాకు మహారాష్ట్ర తెలుసు. తమిళనాడులోనే కదా ముందు బలమైన వ్యతిరేకత ఉద్యమంగా స్టార్ట్ అయింది.